Hi all of you. Hi, welcome back to Reddy Maths Academy. This is the seventh lecture that is into relations between beta and gamma. And gamma start చేశానండి లాస్ట్ క్లాస్లో దట్ ఈస్ అవర్ సిక్స్త్ లెక్చర్. అది చూసిన తర్వాత ఇది చూడండి, ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా. బీటా గామాకి రిలేషన్ ఏంటి, దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాము, దాన్ని ప్రాబ్లమ్స్లో ఎలా అప్లై చేస్తాము. డ్యామ్ షూర్ పక్కా క్వశ్చన్. ఇంకా మీ ఫేట్ అటు ఇటు అయ్యి రాకపోతే నేను చెప్పలేను, కానీ పక్కా క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను దీన్ని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఐ వాంట్ టు కన్సిడర్ ద బీటా ఇఫ్ యూ కన్సిడర్ ఎం, లేదంటే ఒక పని చేద్దామండి. ఇక్కడ ఎం ఉంది కదా, ఇందులో ఒక టర్మ్ని గామా ఎంని కన్సిడర్ చేస్తాను. అప్పుడు అది ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? ఏం తీసుకుంటున్నాను, ఫ్రమ్ ఎన్నిసార్లు అడిగారంటే అందుకే అన్ని స్టార్లు పెట్టాను, చూపిస్తాను ఆగండి. 2, 3 అంటే 2002, 2, 3, 5, 7, 8, 9, 11, 12, 13, 18, 19, ఐ థింక్ మేబీ ఏదో సప్లీలో కూడా వచ్చింది 20లో. ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది రావచ్చు లేదా ప్రాబ్లం రావచ్చు. దయచేసి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఐ మీన్ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళకి కాదు నేను చెప్పేది, R16 M2 వాళ్ళకి R18లో కూడా వచ్చిందండి. ఇప్పుడు ఏమంటున్నానంటే ఇది తీసుకున్నాను కదా, ఇక్కడ ఏమైనా కన్సిడర్ చేస్తానంటే ఫ్రమ్ ద డెఫినేషన్, ఫ్రమ్ గామా డెఫినేషన్. ఓకే, ఈ డెఫినేషన్లో నేను గామా ఆఫ్ ఎన్ని ఫస్ట్ ఐ హ్యావ్ టు కన్సిడర్ గామా ఆఫ్ ఎన్. గామా ఆఫ్ ఎం అంటే మనకి తెలుసు, వాట్ ఈస్ గామా ఎన్, e⁻⁻ x అండ్ వాట్ ఈస్ దాట్, x⁻m -1. ఇక్కడ ఏమంటాను నేను, యూ కెన్ కన్సిడర్ 1 second 0 to infinite e⁻ x into what is that, x⁻m -1, x⁻m -1. This is our gamma definition. Perfect. Okay, now what we have to do, ఇది నా గామా అండి. నేను నెక్స్ట్ ఏమనుకుంటున్నానంటే ఇన్ దిస్ డెఫినేషన్ ఐ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ x is equal to yt అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి డిఫరెన్షియల్ ఇక్కడ ఒకటి రాయలేదు ఏంటి dx చేస్తాను. ఏమంటాను, లెట్ us కన్సిడర్ put, or else you can write like this, put x is equal to yt, then dx is equal to what, dx is equal to with respect to t అండి. అంటే y అనేది ఒక వేరియబుల్ అవుతుంది, y ఇంటూ dt. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, నాకు వాల్యూ ఏమొస్తుంది చెప్పండి. x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, dx వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. లుక్ ఎట్ ద ప్రాబ్లం. అప్పుడు నాకు అది ఏమవుతుందంటే గామా, ఇక్కడ చేస్తాను బెట, గామా ఆఫ్ m is సంథింగ్ ప్రాబ్లం. ఓకే, గామా ఆఫ్ m is equal to 0 to infinite e⁻ x. But here x is equal to what ma? But here x is equal to yt, e⁻ yt. Okay, x⁻m -1, but x is yt అంటే yt⁻m -1 అని రాయొచ్చు. dx అంటే ఏంటిది, y ఇంటూ dt. నేను దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే 0 to infinite, చూడండి, e⁻ yt, y⁻m -1, t⁻m -1 y dt. చూడండి, these two, y⁻m -1 and y. Write one base and add the powers m -1 plus 1, that will become to y⁻m. అదేమవుతుంది నాకు, y⁻m అవుతుంది. అండ్ ఇంకేమొస్తుంది చెప్పండి, 0 to infinite y⁻m. ఇది ఎంత వస్తుంది, e⁻yt as it is, t⁻m -1. Any more terms? Any more? Okay. Here do one thing. Finally I have to replace the t with x. రీప్లేస్ చేసి రాస్తున్నాను, e⁻−yx and x⁻m -1 dt. dt is replaced with dx. Since from
Since from integral of a to b f of t dt we can write it as a to b f of x dx. ఓకే, ఇలా రాశాను. రాసిన తర్వాత ఇది దేని ఈక్వల్ కండి? గామా ఆఫ్ ఎమ్. ఇక్కడ y పవర్ m అనేది ఎక్స్లో ఇందులో ఉంది కామన్. దిస్ ఇస్ y పవర్ m ఈజ్ ద కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్ కాబట్టి నేనేమని రాస్తాను? ఈజ్ ఈక్వల్టీకి అవతల వైపు రాస్తాను. సారీ, ఇక్కడ రాయండి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో టేక్ దిస్ టర్మ్ ఇంటూ దిస్ అంటే అప్పుడు అది డినామినేటర్కి వచ్చేస్తుంది. గామా ఆఫ్ n బై y m equal to 0 to infinite e to the power of yx x to the power of m minus 1 dx. You can consider this is one equation. లేదంటే ఇక్కడ దీన్ని ఓకే నేను 2 అనుకుంటాను, ఇచ్చినటువంటి దీన్ని 1 అనుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏమంటున్నానంటే apply the integration or multiply to both sides with respect multiply to both sides ఏమని రాస్తారు? e to the power of ఇక్కడ రాస్తాను చూడండి, multiply to both sides with e to the power of minus y into y to the power of m plus n minus 1 and apply the integration with respect to y and limits 0 to infinite చేసి రాస్తున్నాను. అప్పుడు నాకు ఇది బోత్ సైడ్స్ చూడండి అమ్మా. అప్పుడు ఇది ఏమవుతుంది? ఈ సైడ్లో ఓకే ఒక స్టెప్ రాయండి. ఇది ఏమవుతుంది? గామా ఏమవుతుందండి? గామా ఆఫ్ m బై y పవర్ m ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫైనట్ దేంతో మల్టిప్లై చేస్తున్నాను? e టు ది పవర్ ఆఫ్ y దిస్ minus y to the power of m plus n minus 1 dx. Sorry, dy. With respect to dy కదా డిఫరెన్షియేషన్ చేయమంటున్నాను. Now this side already ఒక integration ఉంది. Now you have to write one more integration because again we have to multiply with respect to differentiate with respect to x, integrate. Okay, 0 to infinite ఇంకొక 0 to infinite. Now what we have to do? Multiply with e power minus y power m plus n. Multiply చేసే టర్మ్ రాశాను. ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఏంటి? e power yx and x power m minus 1 dx. Is it visible మా? కనిపిస్తుందా? ఎస్, పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది మనకు తెలుసు కదా, తీసేయండి. నేను ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి. See here, రైట్ వన్ బేస్ యాడ్ పవర్స్ అంటే ఈ y పవర్ ఎంలోంచి ఒక y పవర్ m తీసేయండి. రిమైనింగ్ ఎంత ఉంటుంది? n మైనస్ 1. ఓకే, అంటే ఎంత ఉంటుంది నాకు? గామా m ఈజ్ రిమైనింగ్. ఇది ఇందులో ఉన్న టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, మొత్తం కాదండి, ఇంకొక టర్మ్ ఉంటుంది. ఏంటది? y టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 dy. పర్ఫెక్ట్. నౌ ద నెక్స్ట్ వన్ 0 టు ఇన్ఫైనట్ 0 టు ఇది dy బెటర్. సారీ, ఒక ఇంటిగ్రేషన్కి dx అండి, ఇంకొక ఇంటిగ్రేషన్కి మళ్ళీ ఏం రాస్తాం? మన dy. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ dx ఉంది, బట్ హియర్ వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు y అగైన్, సెకండ్ 2 ఇంటిగ్రేషన్స్కి. ఓకే, ఇప్పుడు నేను ఈ టర్మ్ని ఏమని రాయొచ్చు చెప్పండి? ఇంకా సింప్లిఫై చేసే పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇక చూడండి, ఈ రెండింటిని నేను ఏమని రాయొచ్చు? e to the power of, from these two terms shall I take minus y is common and 1 plus x and రాయొచ్చా? Fine. And any more terms? And another one is x to the power of m minus 1. Then the next one is y power m plus n minus 1 into dx, then again dy. ఓకే, ప్రాబ్లమ్ని బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ dy రాసిన తర్వాత నేను ఏం చేశానంటే
చేంజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అప్లై చేశాను. దిస్ ఇస్ యాజ్ ఇట్ ఈస్. చేంజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఏం చేశాను, dxని dy, dy ప్లస్లో dx. ఐ హ్యావ్ టు ఇంటర్చేంజింగ్ ద ఇంటిగ్రేషన్. ఓకే, అప్పుడు ఇది dx ఇటువైపు రాశాను, dx అటు రాశాను, dy ఇటు రాశాను. అండ్ ఇఫ్ యూ అప్లై ద చేంజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ద రిమైనింగ్ అనదర్ వేరియబుల్ విల్ కాన్స్టెంట్. ఇక్కడ x రాశాను కాబట్టి x టర్మ్ని అవతలకి తీసుకెళ్ళాను. నా అప్పుడు నాకు ఏముంటుంది రిమైనింగ్, I want to write in terms of gamma of m plus n. Gamma of m అంటే ఏంటిది మనకి e to the power of minus x, right? e to the power of minus x. Here e to m plus n అంటే ఇంకొక టర్మ్ కూడా ఉంది కదండి, minus y minus of yx. అంటే నేను దాన్ని ఏమని రాయొచ్చు, gamma of minus x అండ్ x పవర్ m మైనస్ 1 అంటే గామా, m ప్లస్ n ప్లస్ 1 అంటున్నాను. m ప్లస్ n ప్లస్ 1 మైనస్ 1, m ప్లస్ n మైనస్ 1 అంటున్నాను. అంటే ఏముందండి నాకు యాక్చువల్ డెఫినేషన్ ఏంటిది, ఇది కదండి, మైనస్ ఎక్స్. ఓకే ఫైన్, మైనస్ వై అంటే 1 ప్లస్ ఎక్స్ ఉంది, ఎక్స్ పవర్ m మైనస్ 1, m ప్లస్ ఎంత ఉంది, m ప్లస్ n. అంటే దాన్ని ఏమని రాయొచ్చు నేను, గామా ఆఫ్ n ప్లస్ n అని రాసి, వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్, వాట్ ఈస్ ద ఎక్స్ట్రా టర్మ్ హియర్ 1 ఈస్ 1 ప్లస్ ఎక్స్. చూడండి ఇక్కడ x పవర్ m మైనస్ 1 నేను ఏమని రాస్తానంటే 1 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n అండ్ x పవర్ m మైనస్ 1. వై, బికాస్ హియర్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. ఓకే, దీన్ని నేను ఇలా రాసాను అనుకోండి, అప్పుడు ఇది ఏ ఫామ్కి కన్వర్ట్ అయిపోతుంది, గామా ఆఫ్ mn ఈక్వల్ టు, ఫ్రమ్ అవర్ గామా డెఫినేషన్ వి నో దట్, దీన్ని ఎలా రాయొచ్చు, x టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1, 1 ప్లస్ ఎక్స్ ఆఫ్ దిస్. అంటే ఏంటిది మనకి ఇండైరెక్ట్గా ఇది గామా యాజ్ ఇట్ ఈస్ అవుట్ రాసానండి, కానీ దిస్ బై దిస్ అంటే మనకి ఫ్రమ్ బీటా నుంచి దీని వాల్యూ నేను బీటా ఆఫ్ m కామా n అని రాయొచ్చు. గామా ఆఫ్ m ప్లస్ n ఇదేమవుతుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ బీటా ఆఫ్ m కామా n. అంటే ఏంటిది ఫైనల్గా, యూ కెన్ కన్సిడర్ దిస్. ఓకే, దెన్ అవర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, నాకేమొచ్చింది, ఇది వచ్చింది కదా, నాకు కావాల్సింది బీటా ఆఫ్ m కామా n కదా. అంటే ఈ బీటా ఆఫ్ m కామా n ఇటువైపు తీసుకొస్తే ఇది ఉంటుంది. వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ హియర్, గామా ఆఫ్ m ప్లస్ n. ఓకే, ఫ్రాక్షన్ ఏమవుతుంది, గామా ఆఫ్ ఇది కదండి, ఇక్కడ రాస్తాను చూడండి కావాలంటే మళ్ళీ ఒకసారి. ఏంటిది, గామా m గామా n ఈక్వల్ టు నాకేమొచ్చింది, గామా ఆఫ్ m ప్లస్ n బీటా ఆఫ్ m కామా n. నాకు కావాల్సింది ఇది కదా, అంటే బీటా ఆఫ్ mn ఈజ్ ఈక్వల్ టు నేను ఏమని రాయొచ్చు, గామా n బై గామా ఆఫ్ m ప్లస్ n. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ చెప్తాను, లిజన్ కేర్ఫుల్లీ. చూడండి అమ్మా, our next one is prove that gamma n of gamma of 1 minus n is equal to, not gamma n, this one అండి, కనిపిస్తుందా, ఇది ఏమని ప్రూవ్ చేయాలి, our second relation gamma n gamma of 1 minus n equal to pi by sin n pi. ఇది లిటిల్ బిట్ లెంతీ బట్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, మీరు ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నారు. యాక్చువల్లీ నేను ఎస్పెషల్గా R16 వాళ్ళ కోసం టైం లేకుండా ఈ వీడియో చేయాల్సి వస్తుంది, అందుకని డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో డోంట్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్. ఓకే, దిస్ ఈజ్ వాట్ బీటా ఆఫ్ m కామా n. ఓకే, దీన్ని నేను ఏమని రాయొచ్చండి బేటా, అసలు నిజం చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ మీన్ కంటిన్యూస్ వీడియోస్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ద సప్లీ అండ్ రెగ్యులర్ ఎగ్జామ్స్. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఎస్పెషల్గా ఈ రిలేషన్స్ నుంచి ప్రాపర్టీ అయినా రావచ్చు, ప్రాబ్లం అయినా రావచ్చు. ఓకే, నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా వినండి, నేర్చుకోండి. ఇక్కడ ఏమంటున్నానంటే చూడండి బేటా, బీటా m కామా n తీసుకుంటే మనకి తెలుసు బీటా ఆఫ్ ఫార్మ్స్ నుంచి ఇది ఒక ఫార్మ్, రైట్. ఎందుకు ఈ ఫార్మ్ తీసుకున్నానంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ సైన్. ఓకే, అప్పుడు నేను ఏమంటున్నానంటే బీటా ఆఫ్ mn ఈజ్ ఆల్సో ద రిలేషన్ ఆఫ్ అవర్ ఫస్ట్ రిలేషన్ గామా n బై గామా ఆఫ్ m ప్లస్ n. అవునా,
అంటే బీటా ఆఫ్ mn is this and this, then ఆటోమేటికల్గా ఈక్వేట్ దీస్ టూ. ఓకే ఫైన్. ఫైన్. తర్వాత ఏం చేస్తానంటే ఐ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ in this equation, put m plus n equal to 1 substitute చేస్తాను. సో దాట్ వాట్ ఈస్ ద దీని నుంచి m ఏమని రాయొచ్చు, 1 మైనస్ n అని రాయొచ్చు. పుట్ ఆల్ ద వాల్యూస్ హియర్. ఇప్పుడు చూడండి x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 1 ప్లస్ x dx. m అంటే ఏమని ఇక్కడ m అంటే ఏమని రాశాను, 1 మైనస్ n, n యాజ్ ఇట్ ఈస్. ఓకే. నౌ gamma 1 అంటే మనకి ఫస్ట్ ప్రాపర్టీ ఫ్రమ్ ద డెఫినేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ gamma of 1 is equal to 1. ఓకే. నేను ఏం చేస్తానంటే దిస్ విల్ బికమ్ టు n gamma n into gamma of 1 minus n. Then this is as it is. After that, now we have another condition. We know that integral of 0 to infinite x to the power of 2m by 1 plus x to the power of 2n. ఇలా ఉందనుకోండి, దానికి ప్రాపర్టీ ఉంది. దాన్ని ఏమని రాస్తామంటే ఫ్రమ్ అవర్ ఇంటిగ్రేషన్ పార్ట్ పై బై 2n cosecant of 2m plus 1 pi by 2n. Okay, this is direct property. We know that from our intermediate. Okay, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హియర్ పుట్ 2 x పవర్ 2n ఈక్వల్ టు t అనుకుంటే అప్పుడు అది ఏమవుతుంది నాన్న, x పవర్ 2n ఈక్వల్ టు t అనుకుంటాను, 2m ప్లస్ 1 బై 2n ఈక్వల్ టు s అనుకుంటాను. ఈ 2 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ x పుట్ t అంటే t పవర్ ఎంత 2m. ఓకే, 2m బట్ x స్క్వేర్ అంటే t పవర్ 2n ఆల్సో అంటే దీన్ని ఏమని రాయొచ్చు ఫైనల్గా x స్క్వేర్ అంటే t టు ది పవర్ ఆఫ్ 2n. ఓకే, t టు ది పవర్ ఆఫ్ 2m బై 2n అని రాయొచ్చు. ఓకేనా. నౌ t టు ది పవర్ ఆఫ్ ఇంకొకటి ఏముంది మనకి, ఎందుకు అలా రాశాను చూడండి, దీన్ని 2n. ఓకే ఫైన్. x is equal to 2n. ఓకే, అండ్ x is equal to 2. ఓకే, మనకేం తెలుసు x to the power of 2n equal to t. ఇదేమవుతుంది 1 plus t అవుతుంది. ఓకే, దెన్ what is the remaining term here, 1 by 2n. ఓకే, హియర్ t to the power of 2m by n. దీన్ని నేను ఏమని రాయొచ్చు, దిస్ is equal to pi by 2n cosecant of 2m plus 1 by 2n is nothing but s. ఓకే, రెండు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేస్తే బోత్ సేమ్ రైట్ t 2m ప్లస్ 1 బై 2n అవుతుంది. ఓకే, తర్వాత డినామినేటర్లో ఈ 2n u 2n క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ 1 ప్లస్ t. ఓకే, ఈజ్ ఇట్ 1 ప్లస్ t ఆఫ్ t. ఫైన్. ఓకే, తర్వాత ఏమవుతుందంటే చూడండి బేటా, ఈజ్ దర్ ఎనీ మోర్ టర్మ్ గెట్ క్యాన్సిల్. ఓకే, పై ఇంటూ కొసెక్ ఎస్ పై మిగులుతుంది. ఇఫ్ యూ పుట్ ఆర్ ఎల్స్ దీన్ని ఇంకెలా రాయొచ్చు మనకి తెలుసు, దీని అజంప్షన్ ఏంటిది 2m ప్లస్ 1 బై 2n అని సబ్స్టిట్యూట్ చేస్తే t టు ది పవర్ ఆఫ్ s మైనస్ 1 బై 1 ప్లస్ t dt పై బై సైన్ s పై. నేను ఏం చేస్తాను, ఎస్ఎస్ రీప్లేస్డ్ విత్ ఎన్ చేస్తాను, ఎస్ని ఎన్తో రీప్లేస్ చేస్తే టీని ఎక్స్తో రీప్లేస్ చేస్తే ఇది ఏమవుతుంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ఇస్ రీప్లేస్డ్ విత్ డిటి ఇస్ రీప్లేస్డ్ విత్ డిఎక్స్ అండ్ ఎస్ ఇస్ రీప్లేస్డ్ విత్ ఎన్. హెన్స్ అవర్ ప్రాపర్టీ దీని నుంచి నేను ఏమని రాస్తాను అంటే దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 1. ఓకే, ఫ్రమ్ దీస్ 2 ఇవి రెండు ఈక్వల్ అంటే ఆటోమేటిక్గా మా గామా ఆఫ్ ఎన్ గామా ఆఫ్ 1 మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పై బై సైన్ ఎన్ పై. ఓకేనా అండి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను వీటి రిలేషన్స్ మీద ప్రాబ్లమ్స్తో మీ ముందుకు వస్తాను. ఇంకొక రిలేషన్ ఉందండి, మీకు టైం ఉంటే సాల్వ్ చేయండి, ఆర్ నాకు టైం ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేస్తాను. ఆ రిలేషన్ ఏంటంటే gamma half is equal to root pi nana. This is also important. Okay, now thanks for watching.